వీడియోలో వచ్చేసి మనము ప్యాటర్న్స్ గురించి చూడబోతున్నాం. సో ప్యాటర్న్స్ లో వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. స్టార్ ప్యాటర్న్స్ అండ్ నెంబర్ ప్యాటర్న్స్. సో ఇక్కడ వచ్చేసి స్టార్ ప్యాటర్న్స్ గురించి చూద్దాము. సో స్టార్ ప్యాటర్న్స్ లో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకున్నాను. సో ఆ ఎగ్జాంపుల్స్ కి ప్రోగ్రామ్స్ అనేవి చేద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి స్క్వేర్ ఫిల్ ప్యాటర్న్. సో స్క్వేర్ ఫిల్ ప్యాటర్న్ లో చూడండి, కంప్లీట్ గా స్క్వేర్ షేప్ ఉన్నాయి. అంటే రోస్ అండ్ కాలమ్స్ రెండు మనకి ఈక్వల్ గా ఉన్నాయి. ఫస్ట్ దీన్ని రఫ్ గా ఎలా తీసుకుంటాము ఏంటి అనేది చూసి ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 5 రోస్ అండ్ 5 కాలమ్స్ ఉన్నాయి. 5 రోస్. సో అన్ని స్టార్స్. సో మనం ఎప్పుడు ప్యాటర్న్ ఇచ్చినా కూడా ఈ విధంగా చేసుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకోండి ఇలా. సో రోస్ డివైడ్ చేసుకున్నాం కదా, కాలమ్స్ డివైడ్ చేసుకుందాం. సో రోస్ వచ్చేసి ఐగా కన్స్ట్రక్ట్ చేస్తాము. I1, I2, నెక్స్ట్ I3, I4 అండ్ I5. ఇవి వచ్చేసి మనకి 5 రోస్ ఉన్నాయి. రోస్ ఐ కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎన్ని ఉన్నాయి మనకి? 5 ఉన్నాయి. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి కాలమ్స్. సో ఇది వచ్చేసి J1, J2, నెక్స్ట్ J3, నెక్స్ట్ J4 అండ్ నెక్స్ట్ J5. సో ఇవి వచ్చేసి మనకు కాలమ్స్. సో కాలమ్స్ వచ్చేసి మనము J కన్స్ట్రక్ట్ చేస్తాము. ఎన్ని ఉన్నాయి మనకి కాలమ్స్? 5 ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయో, రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయో అప్పుడు మనము సేమ్ సైజ్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు సైజ్ వచ్చేసి 5. సో ఫిక్స్డ్ సైజ్ మనము ఒక వేరియబుల్ తీసుకొని 5 అని తీసుకోవాలి. సో ఇలా మనము ఫస్ట్ ప్యాటర్న్ ఇచ్చిన వెంటనే ఇలా రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకొని రోస్ ఎన్ని ఉన్నాయి అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అని చూసుకోవాలి. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉందనుకోండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ కి రోస్ సెపరేట్ గా, కాలమ్స్ సెపరేట్ గా వాల్యూస్ అనేవి అంటే వేరియబుల్స్ కి వాల్యూస్ అనేవి అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా సైజ్ ని తీసుకొని ఆ సైజ్ అనేది కండిషన్ గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం రోస్ వచ్చేసి అవుటర్ లూప్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. రోస్ వచ్చేసి మనము అవుటర్ లూప్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. అవుటర్ లూప్. అండ్ కాలమ్స్ వచ్చేసి మనము ఇన్నర్ లూప్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఎందుకు ఇలా అంటే మనం ఇక్కడ ఫస్ట్ I1 ఇది వచ్చేసి ఒక రోనా. సో ఫస్ట్ రో. సో ఫస్ట్ రోలో అన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాక మళ్ళీ సెకండ్ రోకి వెళ్తుంది. అంటే అవుటర్ లూప్ వచ్చేసి I తీసుకుంటాము, లైక్ రోస్ తీసుకుంటాము. అండ్ ఇన్నర్ లూప్ వచ్చేసి మనము J వాల్యూస్ కన్సిడర్ చేస్తాము. అంటే మనము కాలమ్స్ కన్సిడర్ చేస్తాము. సో ఇది వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ లో మనము తీసుకుంటాము. ప్రతి ఒక్కటి కూడా ప్యాటర్న్స్ ఇలా డివైడ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది లాజిక్ గా. సో ప్రోగ్రామ్ అనేది కూడా చూద్దాము. అయితే న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, include stdio.h int main function block within the block return 0. ఇక్కడ వచ్చేసి మనము ఏమేం కన్సిడర్ చేసుకోవాలి? రోస్ కాలమ్స్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఒక ఫిక్స్డ్ వేరియబుల్ సైజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంట్ సైజ్ ఈక్వల్ టు మనకి రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్ ఉన్నాయి కదా, ఆ వాల్యూ ఏంటి? 5. సో ఇక్కడ 5 తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి అవుటర్ లూప్ రోస్ గా కన్స్ట్రక్ట్ చేస్తాము. అండ్ ఆ రోస్ కి మనము ఏ వాల్యూ అస్యూమ్ చేసుకున్నాము? I వేరియబుల్ అనేది మనము అస్యూమ్ చేసుకున్నాము. అండ్ విత్ ఇన్ ద లూప్స్ మనము వేరియబుల్స్ అనేవి డిక్లేర్ చేయకూడదు కాబట్టి ముందే మీరు డిక్లేర్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఇంట్ I, J. రోస్ వచ్చేసి మనకి I అండ్ కాలమ్స్ వచ్చేసి J కదా, ఇక్కడ ముందే మీరు డిక్లేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఎందుకు 5 అంటే మనకి అవుటర్ లూప్ లో రోస్ మనకి 5 ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము 5 వాల్యూ అనేది తీసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం సైజ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ I ప్లస్ ప్లస్. అండ్ ఫర్ లూప్ లోపల అంటే రోస్ లోపల మనము కాలమ్స్ ఫర్ J ఈక్వల్ టు 1, J లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. ఇక్కడ కూడా మనకి J వాల్యూ జేస్ ఎన్ని ఉన్నాయి? కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? సో మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్డ్ వేరియబుల్ సైజ్ అనేది తీసుకున్నాము. సెమీకోలన్ J ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతున్నాయి? ప్రతిసారి కూడా స్టార్ వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతున్నాయా? ప్రింట్ఎఫ్ ఆఫ్ స్టార్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ లో 5 స్టార్స్ ప్రింట్ అయ్యాక
సెకండ్ రోకి వెళ్తుంది అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్తుందా. సో ఇక్కడ మనకి ఈ జే లూప్ తర్వాత ఒక రో ప్రింట్ అయిన తర్వాత జే లూప్ తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్ కి అనేది వెళ్తుంది. ప్రింట్ ఆఫ్ స్లాష్ ఎన్ ఇది న్యూ లైన్ కా ఎస్కేప్ క్యారెక్టర్ సెమీకోలన్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్యాటర్న్ PT1 ఫస్ట్ ప్యాటర్న్ కదా, PT1.c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ప్రింట్ అయ్యాయి, 5 rows అండ్ 5 columns ప్రింట్ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎక్కడైనా క్వశ్చన్ అడుగుతున్నారు అనుకోండి, ఇక్కడ మనకి స్క్వేర్ మ్యాట్రిక్స్ లో యూజర్ ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఎంటర్ చేస్తే మనకి అన్ని రోస్ అండ్ అన్ని కాలమ్స్ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి అని అన్నారు అనుకోండి క్వశ్చన్. సో అప్పుడు ఎలా చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ స్కాన్ఎఫ్ అనేది మనం చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో కూడా చూద్దాము. ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుందో చూద్దాం. దాని తర్వాత మనము యూజర్ ఎంటర్ చేసినప్పుడు ఎలా వస్తాయి అనేవి కూడా చూద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లో ఏముంది, ఐ అండ్ జే వేరియబుల్స్ డిక్లేర్ చేసుకున్నాము. నెక్స్ట్ సైజ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. ఇక్కడ మనకి ఏముంది, సో సైజ్ 5 అని ఇచ్చాం కదా, 5 అంటే రోస్ కాలమ్స్ 5 ఉన్నట్టు ఇక్కడ మనం ముందే చూసుకుందాము బెటర్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, ఇంట్ ఐ జే డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంట్ సైజ్ ఈక్వల్ టు 5. సో సైజ్ 5 అంటే రోస్ కాలమ్స్ 2 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి సైజ్ కన్సిడర్ చేసుకున్నామా. ఇక్కడ మనము ఐ వాల్యూస్ అండ్ జే వాల్యూస్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకున్నాను. సో రోస్ ఇండికేట్ చేసేది మనం ఏంటి, I1, నెక్స్ట్ I2, I3, I4, నెక్స్ట్ I5, నెక్స్ట్ ఇక్కడ J1. సో ఇవన్నీ కాలమ్స్ మనకి J2, J3, J4 అండ్ J5. సో ఇక్కడ మనకి 5 rows అండ్ 5 columns వచ్చాయా. నెక్స్ట్ ఫర్ I ఈక్వల్ టు 1, ఫర్ I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. సో I వాల్యూ వచ్చేసి మనకి 1. సో I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో I వాల్యూ 1 కదా, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే మనకి బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయా. సో విత్ ఇన్ ద ఇన్నర్ లూప్ మనకి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మళ్ళీ మనకి ఒక లూప్ అనేది ఉంది. సో అక్కడ ఏంటి, జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో జే వాల్యూ ఏంటి 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ మనకి ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అవుతే మళ్ళీ మనకి బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందా. సో ఈ బ్లాక్ లో మనకి ఏ స్టేట్మెంట్ ఉంది, ప్రింట్ టైప్ ఆఫ్ స్టార్ ఉంది. సో ఈ స్టార్ అనేది మనకి ఎక్కడ ప్రింట్ అవుతుందంటే ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 1 ఉన్నప్పుడు ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 1 ఇక్కడ మనకి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత ఏముంది, బ్లాక్ అనేది క్లోజ్ అయింది. సో బ్లాక్ క్లోజ్ అయిందంటే మళ్ళీ మనము బయటికి వెళ్దాం. బట్ ఇక్కడ ఏమవుతుంది, కండిషన్ అనేది మనకి ఫెయిల్ అవ్వలేదు కదా. సో కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు మనకి ఈ బ్లాక్ బయటికి మనము వెళ్ళకూడదు. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకి జే వాల్యూ ప్రీవియస్ గా 1 ఉంది. సో ఇప్పుడు జే వాల్యూ వచ్చేసి మనకి 2, జే ఈక్వల్ టు 2. నెక్స్ట్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. సో ఇక్కడ మళ్ళీ మనకి కండిషన్ ట్రూనా. సో కండిషన్ ట్రూ అయినప్పుడు బ్లాక్ లో స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏ స్టేట్మెంట్ ఉంది, స్టార్ ఉంది. సో ఆ స్టార్ ఎక్కడ మనకి ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు అండ్ జే వాల్యూ 2 ఉన్నప్పుడు స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 2 ఇదేనా. సో ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా మనకి జే వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 ప్లస్ ప్లస్ జే వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ అనేది మనకి ట్రూ అవుతుంది. సో బ్లాక్ లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్కడ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు అండ్ జే వాల్యూ 3 ఉన్నప్పుడు. ఐ వాల్యూ 1, నెక్స్ట్ జే వాల్యూ ఏంటి 3, స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో ప్రీవియస్ గా జే వాల్యూ ఎంత మనకి 3. నెక్స్ట్ జే వాల్యూ వచ్చేసి 4. సో 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి కండిషన్ మళ్ళీ ట్రూ అవుతుందా. ఇక్కడ మళ్ళీ బ్లాక్ లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి స్టార్ ఉందా. సో ఇప్పుడు మనకి స్టార్ ఎక్కడ ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు జే వాల్యూ 4 ఉన్నప్పుడు స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. I1 అండ్ J4 ఒక స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ
జే ప్లస్ ప్లస్, ఇంకా మనకి కండిషన్ ఫెయిల్ అవ్వలేదు కదా, సో 4 ప్లస్ ప్లస్ జే వాల్యూ వచ్చేసి మనకి 5 అవుతుంది. జే ఈక్వల్ టు 5, 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ చూడండి 5 ఈస్ నాట్ లెస్ దాన్ 5 బట్ 5 ఈస్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయితే మళ్ళీ మనకి బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఎక్కడ స్టార్ ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు అండ్ జే వాల్యూ 5 ఉన్నప్పుడు మనకి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 1 స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ గా జే వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. ఇప్పుడు జే వాల్యూ 6. నెక్స్ట్ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్. సో జే వాల్యూ 6, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ఫెయిల్ అవుతుందా, సో బ్లాక్ లో స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీని బయటికి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఏముంది, ప్రింట్ ఎఫ్ ఆఫ్ స్లాష్ ఎన్. సో స్లాష్ ఎన్ అంటే ఏంటి, నెక్స్ట్ లైన్ అన్నమాట. సో కర్సర్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ లైన్ కి ఎంటర్ అయిపోతుంది అనమాట. అండ్ దీని తర్వాత మనకి ఇది క్లోజ్ అయింది. సో ఇది మనకి కండిషన్ ఫెయిల్ అయిందా, నో, ఐ ప్లస్ ప్లస్. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఐ వాల్యూ అనేది 2 అవుతుంది. సో ఐ వాల్యూ 2 అయిన తర్వాత 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మళ్ళీ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఈ కండిషన్ ట్రూ అయింది. సో బ్లాక్ లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ మనకి సేమ్ యాస్టీస్ గా అన్ని కూడా మనకి ఇలా ఎగ్జిక్యూషన్ అనేవి జరుగుతాయి. సో ప్రీవియస్ గా ఎలా అయితే అన్ని మనం చెక్ చేసుకున్నామో అలానే కండిషన్స్ అన్ని కూడా ట్రూ అయితే స్టార్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు అండ్ జే వాల్యూ 1 ఉన్నప్పుడు స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు అండ్ జే వాల్యూ 2 ఉన్నప్పుడు స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా మనకి అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ లాస్ట్ మనకి ఈ ఐ వాల్యూ 5 ఉంది కదా, సో ఈ ఐ వాల్యూ 5 ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి ఐ ప్లస్ ప్లస్ అండ్ అంటే 4 ప్లస్ ప్లస్ ఉన్నప్పుడు ఐ వాల్యూ 5 అవుతుందా. సో ఇక్కడ మనకి 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అవుతుంది, 5 ఈస్ నాట్ లెస్ దాన్ 5 బట్ 5 ఈస్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ మనకి అన్ని కండిషన్స్ కూడా ట్రూ అయ్యి స్టార్ వాల్యూస్ అనేవి ప్రింట్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మనకి జే ఈక్వల్ టు 6, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకి కండిషన్ ఫెయిల్ అవుతుంది అండ్ బ్లాక్ బయటకు వచ్చేసి అండ్ పైకి వెళ్ళిపోతుంది. ఐ వాల్యూ మనకు 5 ఉందా, సో ఇక్కడ ఏమవుతుంది, ఐ వాల్యూ అనేది 5 ప్లస్ ప్లస్ ఐ వాల్యూ 6 వచ్చేస్తుంది. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఇక్కడ మనకు కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయినప్పుడు ఇది ఏదైతే లూప్ ఉందో దీని బయటికి వచ్చేస్తుంది. అక్కడ వరకు మనకి ఏవైతే స్టార్స్ ప్రింట్ అయ్యాయో ఆ స్టార్స్ మనకి ఎగ్జిక్యూషన్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఇలా మనకి ఇంటర్నల్ గా కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఇది వచ్చేసి మనకి స్క్వేర్ ఫిల్ ప్యాటర్న్. అండ్ ఇందాక చెప్పాను కదా, సో ఇఫ్ ఇన్ కేస్ మనకి రోస్ అండ్ కాలమ్స్ డిఫరెంట్ గా ఇచ్చి మనకి యూజర్ నుంచి ఇన్పుట్ ని తీసుకొని మనకి ప్యాటర్న్ అనేది ప్రింట్ చేయాలంటే స్కాన్ఎఫ్ తో మనము ప్రోగ్రామ్ అనేది తీసుకోవాలి. సో అది కూడా చూద్దాము. సో కమెంట్ చేస్తున్నాను ఇది ఐ కామా జే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనకు స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలంటే సైజ్ అనేది తీసుకోవచ్చు. సో అలా చూద్దాం అండ్ ఇలా కూడా చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇంట్ సైజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ గా మీరు సో యూజర్ నుంచి కదా ఎంటర్ చేసుకోవాల్సింది. ఓకే, సో ప్రింట్ ఎఫ్. ఈ ప్రింట్ ఎఫ్ ఎందుకోసం ఇస్తున్నాము, యూజర్ కి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. సో అక్కడ మనకి ఎగ్జిక్యూషన్ చేసిన వెంటనే యూజర్ కి బ్లాంక్ పేజ్ కనిపించకుండా ఒక ఇన్పుట్ మెసేజ్ అనేది కనిపిస్తే, ప్రింటింగ్ మెసేజ్ అనేది కనిపిస్తే యూజర్ కి ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే ఏం ఎంటర్ చేయాలి ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎంటర్ ద సైజ్. నెక్స్ట్ ఇక్కడ మనం సైజ్ తీసుకున్నాం కదా, ఆ సైజ్ ఎంటర్ చేయడానికి అండ్ ఎంటర్ చేశాక స్టోర్ చేసుకోవడానికి స్కానర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ స్కానర్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్. అండ్ ఇక్కడ మనకు ఎంటర్ చేసిన ఫార్మాట్ సైజ్ ఏదైతే ఉందో ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సెంటైల్ కామా యాంపర్సెంట్ సైజ్ తీసుకున్నామా వేరియబుల్, ఇలా సైజ్ తీసుకోండి ప్లస్ సెమీకోలన్. అండ్ మిగతా లాజిక్ మనకు యాక్సిస్ గా సేమ్. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనం సైజ్ తీసుకున్నామా, సైజ్ తీసుకోండి ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లో ఫర్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైజ్ జే ప్లస్ ప్లస్. ఇక్కడ వచ్చేసి మనం ఏం ప్రింట్ చేయాలి, స్టార్, ప్రింట్ ఎఫ్ ఆఫ్ స్టార్. అలానే మనకి జే ఏదైతే ఉందో ఈ లూప్ ఏదైతే ఉందో ఇన్నర్ లూప్, దాని తర్వాత మనము
నెక్స్ట్ లైన్ కి అనేది వెళ్ళాలి కాబట్టి printf(n) ఇవ్వాలి. సో సేవ్ చేసి రన్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎంటర్ ద సైజ్. ఇక్కడ మీరు ఏ సైజ్ అయినా ఎంటర్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి 10 ఇస్తున్నాను. సో ఇక్కడ 10 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, 10 rows and 10 columns ప్రింట్ అవ్వాలా మనం స్టార్స్. చూడండి 10 rows and 10 columns మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రోస్ అండ్ కాలమ్స్ సేమ్ వద్దు అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ సపరేట్ గా తీసుకోవాలి. సో అది కూడా చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి లేదు అంటే సపరేట్ ప్రోగ్రామ్ తీసుకుందాము. ఏ కమెంట్ చేయండి, ఇంట్ ఐ కామా జే. నెక్స్ట్ రోస్ అండ్ కాలమ్స్ సపరేట్ గా కావాలి అంటే సపరేట్ గా మీరు డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ రోస్ కామా కాలమ్స్. నెక్స్ట్ యూజర్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, printf తో వస్తుంది కదా ప్రింటింగ్ స్టేట్మెంట్. ఎంటర్ సైజ్ కాదు, ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో ఎన్ని రోస్ కావాలో యూజర్ ఎంటర్ చేసుకోవాలి. అండ్ ఈ రోస్ కోసం ఏదైతే రోస్ వాల్యూ ఇస్తున్నామో అది యూజర్ నుంచి తీసుకొని స్టోర్ చేసుకోవడానికి %d, యాంపర్సెంట్ రోస్. ఇక్కడ ఏదైతే వేరియబుల్ తీసుకున్నారో అదే వేరియబుల్ ఇక్కడ మీరు తీసుకోవాలి, లేదు అంటే మనకు అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ కాలమ్స్, printf ఆఫ్ ఎంటర్ ది నెంబర్ ఆఫ్ కాలమ్స్, scanf ఆఫ్. సో ఇక్కడ మనం కాలమ్స్ కి %d, యాంపర్సెంట్ కాలమ్స్. నెక్స్ట్ మిగతా లాజిక్ మనకి సేమ్. ఇక్కడ i = 1, i <= రోస్. సో i ఇండికేట్ చేస్తుంది రోస్ కే కదా. నెక్స్ట్ i++. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఇన్నర్లు ఫర్ j = 1, j <= కాలమ్స్, j++. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి, printf ఆఫ్ స్టార్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కదా. కాలమ్స్ ప్రింట్ అయ్యాక ఇక్కడ మనకి printf ఆఫ్ స్లాష్ ఎస్కేప్ క్యారెక్టర్. సో ఎగ్జిక్యూట్ చేసి రన్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి ఇక్కడ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ మనం రోస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను 3 rows ఎంటర్ చేస్తున్నాను. అండ్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో కాలమ్స్ వచ్చేసి 8 columns ఎంటర్ చేస్తున్నాను. సో చూడండి 3 rows వచ్చాయి అండ్ 8 columns లో స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇలా మీకు డిఫరెంట్ గా కావాలి అంటే కూడా లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము scanf తో యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి ప్యాటర్న్ మనకి ఫస్ట్ ప్యాటర్న్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ వచ్చేసి రైట్ హాఫ్ పిరమిడ్. సో రైట్ హాఫ్ పిరమిడ్ ఇది చూడండి ఎలా ఉంది. ప్రీవియస్ గా వచ్చేసి మనకు స్క్వేర్ షేప్ లో ఉంది. సో అన్ని స్క్వేర్ ప్యాటర్న్ లో స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. బట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ లైన్ లో 1 ఉంది, సెకండ్ లైన్ లో 2 ఉన్నాయి. ఇలా మనకి డిఫరెంట్ గా ఉంది. సో ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ రఫ్ గా చూసి ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది చూద్దాం. ఇక్కడ మనకి సెకండ్ ప్యాటర్న్ ఎలా ఉంది, రైట్ హాఫ్ పిరమిడ్. సో ఫస్ట్ మనం ప్యాటర్న్ తీసుకున్న వెంటనే మనం ఏం చేయాలి, ఇలా చూసుకోవాలి. స్టార్ ప్యాటర్న్, ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 2, నెక్స్ట్ థర్డ్ లైన్ లో 3, ఫోర్త్ లైన్ లో 4 అండ్ ఫిఫ్త్ లైన్ లో వచ్చేసి 5 ఉన్నాయి. ఇక్కడ మనం ఏం చేయాలి, రోస్ అండ్ కాలమ్స్ డివైడ్ చేసుకోవాలా ఫస్ట్. సో ఇక్కడ నేను డివైడ్ చేసుకుంటాను. సో రోస్ అండ్ కాలమ్స్ డివైడ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలి, ప్యాటర్న్ చూసిన వెంటనే ఆ ప్యాటర్న్ డ్రా చేసుకొని దానికి ఇలా మనము సెపరేట్ అనేది చేసుకోవాలి, రోస్ కాలమ్స్. సో ఇక్కడ మనకు ఎన్ని రోస్ ఉన్నాయి అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ మనకు ఏ షేప్ ఉంది, రైట్ హాఫ్ పిరమిడ్ షేప్ లో ఉంది. అంటే కొన్ని స్పేసెస్ ఉన్నాయి అండ్ కొన్ని స్టార్స్ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే ఓన్లీ రోస్ మాత్రమే క్యాల్కులేట్ చేసుకోవాలి, కాలమ్స్ అనేది మనము చూసుకోకూడదు. సో ఇక్కడ మనకి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇది వచ్చేసి I1, సో ఇది వచ్చేసి మనకి I1, నెక్స్ట్ I2, I3, I4, I5. సో ఇవి వచ్చేసి ఏంటి, కాలమ్స్ J1, J2, J3, J4 అండ్ J5. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి, మనకి స్టార్ వాల్యూ అనేది ఫస్ట్ లైన్ లో స్టార్ వాల్యూ అనేది 1 ఉంది. ఫస్ట్ లైన్ లో మనకి స్టార్ వాల్యూ అనేది 1 ఉంది. బట్ సెకండ్ లైన్ లో ఎన్ని ఉన్నాయి స్టార్స్, 2 స్టార్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళేసరికి మనకి స్టార్స్ అనేవి 2 ప్రింట్ అవుతాయి. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇంటూ న్యూ లైన్, సో స్టార్ వాల్యూ మనకి ఏమవుతుంది, 2 ప్రింట్ అవుతున్నాయి. అండ్ తర్వాత ఏమవుతున్నాయి,
సో తర్వాత మనకు స్టార్ వాల్యూస్ ఎన్ని ప్రింట్ అవుతున్నాయి? 3 ప్రింట్ అవుతున్నాయి. ఆ తర్వాత 4. సో ఇక్కడ ఏమవుతుంది? న్యూ లైన్ ఎంటర్ అయిన వెంటనే స్టార్ వాల్యూ అనేది మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి? సో స్టార్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ రోస్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. సో కాలమ్స్ మనకు 5 ఉన్నాయి. బట్ అన్ని కాలమ్స్ లో మనకు స్టార్స్ ప్రింట్ అయ్యాయా? నో. సో ఇలాంటప్పుడు మనము ఓన్లీ స్పెసిఫిక్ గా రోస్ కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడైతే స్టార్ కన్సిడర్ చేస్తున్నామో ఆ జే ఇన్నర్ లూప్ లో మనము ఇలా కండిషన్ అనేది ఇవ్వాలి. జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్. అప్పుడు మనం అందులో స్టార్ అనేది ప్రింట్ చేయాలి. ఈ క్వశ్చన్ కి మనకి 2 ఫార్మాట్ లో మనం చేయొచ్చు. సో ఆ 2 ఫార్మాట్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. టేక్ ఏ న్యూ ఫైల్, source file, ash include stdio.h. next int main return 0. and ఇక్కడ వచ్చేసి మనం ఏమేమి కన్స్ట్రక్ట్ చేయాలి? ఐ వాల్యూ, జే వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టార్ వాల్యూ కూడా డిక్లేర్ చేసుకోవాలి కదా, స్టార్ ఈక్వల్ టు 1. అండ్ నెక్స్ట్ ఏంటి? మనం ఓన్లీ రోస్ మాత్రమే తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోకూడదు. ఇంట్ రోస్ ఈక్వల్ టు ఎన్ని రోస్ ఉన్నాయి? 5 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ అవుటర్ లూప్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అవుటర్ లూప్ దేంతో ఇండికేట్ చేస్తాము? ఐ వాల్యూతో. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్. రోస్ తీసుకుంటాం కదా, ఎన్ని రోస్ ఉన్నాయి? 5. బట్ ఇక్కడ మనం వేరియబుల్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నాం కదా, రోస్ తీసుకోండి. ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్. ఇన్నర్ లూప్ దేంతో చేసుకుంటాము? జేతో కన్స్ట్రక్ట్ చేస్తాం. జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకి స్టార్ తీసుకున్నాం కాబట్టి స్పెసిఫిక్ గా స్టార్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. ఇక్కడ వచ్చేసి మనకి ఏం ప్రింట్ అవుతుంది? స్టార్ వాల్యూ ప్రింట్ అవుతుందా? ప్రింట్ ఎఫ్ ఆఫ్ స్టార్. అండ్ ఇన్నర్ లూప్ తర్వాత మనకి స్టార్ వాల్యూ అనేది నెక్స్ట్ లైన్ కి ఎంటర్ అయ్యాక స్టార్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఆఫ్ \n. నెక్స్ట్ లైన్ కి ఎంటర్ అయ్యాక ఇంక్రిమెంట్ అవుతుంది స్టార్ ప్లస్ ప్లస్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో pt2.c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చక్కగా చూడండి, మనకి రైట్ హాఫ్ పిరమిడ్ వచ్చిందా? సో మనకి 5 రోస్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అండ్ ఈ ఫార్మాట్ కాకుండా ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది కదా, అది కూడా చూద్దాము. సో అక్కడ వచ్చేసి ఏంటంటే మనం స్పెసిఫిక్ గా స్టార్ తీసుకొని అవసరం లేదు, డైరెక్ట్ గా మనం కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇంట్ ఐ కామా జే. నెక్స్ట్ ఇక్కడ స్టార్ తీసుకొని అవసరం లేదు. రోస్ ఈక్వల్ టు 5 రోస్ ఉన్నాయా? 5 తీసుకోండి. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఐ ప్లస్ ప్లస్. సో మనకి జే దగ్గర వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనకి కండిషన్ డిఫరెంట్ గా వస్తుంది. ఫర్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ మనకి ఎందుకు ఈ కండిషన్ తీసుకోవాలో నేను చెప్తాను. జే ప్లస్ ప్లస్. ఇక్కడ ఏమవుతుంది? జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే మనకి ఇక్కడ ఐ వాల్యూ 1 ఉంటుంది. ఆ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఇక్కడ కూడా మనకి జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఇక్కడ ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక ఐ వాల్యూ 2 ఉన్నప్పుడు ఇక్కడ జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అవుతుంది. కండిషన్ 2 అవుతుంది. 2 టైమ్స్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనకు స్టార్ వాల్యూ తీసుకోకపోయినా మనకి ఇక్కడ స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ విత్ ఇన్ దిస్ మనకి ఏమవుతుంది? ప్రింట్ ఎఫ్ ఆఫ్ స్టార్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ప్రింట్ ఎఫ్ ఆఫ్ \n. ఓకే, ఇక్కడ మనం స్టార్ వేరియబుల్ తీసుకోలేదు కదా, ఇంక్రిమెంటేషన్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది? ఈ వేలో తీసుకుంటే అంటే మనకి కోడ్ అనేది తక్కువ యూజ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 లైన్స్ అనేది తక్కువ అవుతుంది కదా. సో ఇలా మనం కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫార్మాట్. సేవ్ చేసి రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి, సేమ్ వే మనకి ఎగ్జిక్యూట్ అయ్యిందా? ఇది ఒకటి మనకి సెకండ్ ఫార్మాట్. అండ్ ఈ ఇన్ కేస్ యూజర్ నుంచి ఎంటర్ చేసుకోవాలి అంటే మనం స్కానర్ తో చేయాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. అంటే ఇప్పుడు మనకు 5 రోసే కాకుండా ఎక్కువ రోస్, యూజర్ ఎన్ని రోస్ ఎంటర్ చేస్తే అన్ని రోస్ మనకి ఎంటర్ కావాలి, అవుట్పుట్ రావాలి అంటే స్కానర్ యూజ్ చేయాలి. ఈ 2 ఫార్మాట్స్ లో కూడా చూపిస్తాను, చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఫార్మాట్ లో మనం స్టార్ వాల్యూ తీసుకున్నాం కదా, దాంతో స్కానర్ అనేది చూద్దాము. ఐ కామా జే. నెక్స్ట్ ఇక్కడ మనము స్టార్ వాల్యూ తీసుకోవాలి కదా, ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ రోస్ అనేది మనము యూజర్ నుంచి తీసుకోవాలి కాబట్టి
రోస్ డిక్లేర్ చేసుకుంటున్నాను, నేను ఇక్కడ ఇనిషియలైజేషన్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ ప్రింటెడ్, యూజర్ కి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇక్కడ ప్రింటింగ్ మెసేజ్ అని ఇస్తున్నాను. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవడానికి యూజర్ కి ఆప్షన్ ఇస్తున్నాను. సో ఎలా ఇస్తున్నాను? విత్ ద హెల్ప్ ఆఫ్ స్కానర్ ఇక్కడ వచ్చేసి పర్సంటైల్ డి అండ్ ఏది సేవ్ చేసుకుంటుంది, ఇక్కడ ఏది స్టోర్ చేసుకుంటుంది? రోస్, యాంపర్సెంట్ రోస్, సెమికాలన్. మిగతా లాజిక్ మనకి ఇక్కడ సేవ్. ఫర్ I equal to 1, I less than or equal to rows, I plus plus. నెక్స్ట్ దీంట్లో మనం స్టార్ తో తీసుకున్నాం కదా, స్టార్ వాల్యూ కన్సిడర్ చేయాలి. J less than or equal to స్టార్ J plus plus. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ ప్రింట్ చేయడం, printf ఆఫ్ స్టార్ అండ్ ఇన్నర్ లూప్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ వెళ్తుంది కదా, కాలమ్స్ ఎంటర్ చేశాక ఇక్కడ వచ్చేసి మనకి printf ఆఫ్ \n నెక్స్ట్ లైన్ ఎంటర్ అవ్వడానికి ఇక్కడ యూజ్ అవుతుంది, సెమికాలన్. సో సేవ్ చేసి రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ నేను 3 రోస్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి 3 రోస్. సారీ, ఇక్కడ ఏదో మిస్టేక్ చేశాము. 1 minute. ఓకే, ఇక్కడ మనము స్టార్ అనేది ఇంక్రిమెంట్ చేయలేదు కదా, సో అందుకని మనకు ఓన్లీ 1 ప్రింట్ అవుతుంది. కంట్రోల్-S, సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం మళ్ళీ. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో 3 ఎంటర్ చేస్తున్నాను. చూడండి 3 రోస్ మనకి రైట్ హాఫ్ పిరమిడ్ షేప్ లో వచ్చాయి. ఇఫ్ సపోజ్ యూజర్ 10 రోస్ ఎంటర్ చేశాడు, అప్పుడు ఎలా వస్తుంది చూడండి, 10 రోస్ మనకి ప్రింట్ అవుతున్నాయి. సో ఇలా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో వే చూసాం కదా, J less than or equal to I అని చెప్పేసి, అది కూడా చూద్దాము. ఇలా మీరు డిఫరెంట్ లాజిక్స్ తో కూడా పర్ఫామ్ చేయొచ్చు. సేమ్ లాజిక్ యూజ్ చేయాలని ఏం లేదు. int I, J, int. సో ఇక్కడ మనకి స్టార్ అవసరం లేదు కదా, రోస్ డిక్లేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ printf, ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ రోస్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ స్కానర్ పర్సంటైల్ డి, యాంపర్సెంట్ రోస్, సెమికాలన్. నెక్స్ట్ outer loop. ఫర్ I equal to 1, I less than or equal to rows, I plus plus. Next inner loop. For J equal to 1, J less than or equal to I. ఇక్కడ మనం స్టార్ వాల్యూ తీసుకోలేదు కదా, I వాల్యూ కన్సిడర్ చేస్తున్నాను. నెక్స్ట్ J plus plus. అండ్ ఇన్నర్ లూప్ లో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? స్టార్ వాల్యూస్, printf ఆఫ్ స్టార్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అంటే J వాల్యూస్ స్టార్ ప్రింట్ చేశాక మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది, \n. సో సేవ్ చేసి రన్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ రోస్ వచ్చేసి నేను 8 రోస్ తీసుకుంటున్నాను. చూడండి 8 రోస్ మనకి రైట్ హాఫ్ పిరమిడ్ షేప్ లో అనేది వస్తుంది. ఇలా డిఫరెంట్ లాజిక్స్ తో మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఏ ప్యాటర్న్? సెకండ్ ప్యాటర్న్. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాము. సో నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, లెఫ్ట్ హాఫ్ పిరమిడ్. సో ఇక్కడ మనకు చూడండి లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ లో ఎలా ఉన్నాయి? సో స్పేసెస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. సో దీనికి డిఫరెంట్ లాజిక్ ఉంటుంది, అది కూడా చూద్దాము. ఇక్కడ ప్యాటర్న్ అనేది డ్రా చేసుకొని రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఎలా ఉంది మనకి? ఫస్ట్ 1 స్టార్, తర్వాత 2 స్టార్స్, అండ్ ఆ తర్వాత మనకి 3 స్టార్స్, నెక్స్ట్ 4 స్టార్స్, అండ్ తర్వాత మనకి 5 స్టార్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం ప్యాటర్న్ తీసుకున్న వెంటనే ఏం చేయాలి? రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకుంటున్నాను. సో ఇలా మనం రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఇక్కడ మనకి స్క్వేర్ ప్యాటర్న్ షేప్ లో ఏమైనా ఉందా? లేదు. సో మనకి ఇక్కడ కాలమ్స్ ని ఏం కౌంట్ చేయము, అండ్ రోస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. సో ఇవి వచ్చేసి రోసా మనకి I1, నెక్స్ట్ I2, I3, నెక్స్ట్ I4, I5. నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి జేనా కాలమ్స్, J1, J2, J3, J4. సో ఇది వచ్చేసి J5. సో ఇక్కడ మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ రోలో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి? స్టార్ ఈక్వల్ టు 1 ఉంది. అండ్ ఎప్పుడైతే మీకు లెఫ్ట్ సైడ్ స్పేసెస్ ఉంటాయో అప్పుడు మనం స్పేసెస్ అనేవి వాల్యూ కన్సిడర్ చేసుకోవాలి. సో ఫస్ట్ రో చూడండి మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ ఉన్నాయా స్పేసెస్? సో స్పేసెస్ లెఫ్ట్ సైడ్ ఉంటే కంపల్సరీగా మీరు స్పేసెస్ వాల్యూ అనేది కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫస్ట్ రోలో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? స్పేస్ ఈక్వల్ టు
4 ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు న్యూ లైన్ ఎంటర్ అయ్యాక ఏమవుతుందో చూడండి. న్యూ లైన్ ఎంటర్ అయ్యాక సో ఇక్కడ ఏమవుతుంది మనకి స్టార్ వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సో ఫస్ట్ లో మనకి 1 స్టార్ ఉంది, సెకండ్ లో 2 స్టార్స్ ఉన్నాయి, అండ్ థర్డ్ రో లో 3 స్టార్స్ ఉన్నాయి. అంటే ఏమవుతుంది నెక్స్ట్ లైన్ కి ఎంటర్ అయినప్పుడు మనకి స్టార్ వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి. అలానే స్పేస్ వాల్యూస్ కూడా ఏమవుతున్నాయి చూడండి. ఫస్ట్ రో లో మనకి 4 స్పేసెస్ ఉన్నాయి, అండ్ సెకండ్ రో లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి? 3 స్పేసెస్ ఉన్నాయి. అంటే స్పేస్ వాల్యూస్ అనేవి డిక్రీస్ అవుతున్నాయి. సో ఈ వేలో చేయొచ్చు. లేదు అంటే ప్రీవియస్ గా మనం j ≤ i తీసుకున్నాం కదా, స్టార్ తీసుకోకుండా. ఇక్కడ కూడా సేమ్ అలానే మనము స్పేసెస్ కి ఒక కండిషన్ తీసుకోవాలి, అండ్ స్టార్స్ కి ఇంకొక కండిషన్ తీసుకుంటే మనకు ఇక్కడ మనకి ఈ వే అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ కూడా మనం 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్ చూద్దాం ప్రోగ్రామ్ లో. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ int main return 0. ఇక్కడ వచ్చేసి మనము i వాల్యూస్ j వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి. అండ్ స్టార్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? స్టార్ వచ్చేసి 1 ఉంది, అండ్ స్పేస్ వచ్చేసి 4 ఉన్నాయా? ఇక్కడ స్టార్ ఈక్వల్ టు 1 కామా స్పేస్ ఈక్వల్ టు 4 ఉన్నాయి. నెక్స్ట్ రోస్ ఎన్ని ఉన్నాయి? int రోస్ ఈక్వల్ టు 5 రోస్ ఉన్నాయి. నెక్స్ట్ అవుటర్ లో ఫర్, సో ఇంట్ తీసుకోకూడదు కదా, i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో రోస్ తీసుకోవాలి ఇక్కడ మనము రోస్. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ లో ఏంటి? j ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ స్టార్స్ ఉన్నాయా స్పేసెస్ ఉన్నాయా? స్పేసెస్ ఉన్నాయి కాలమ్స్ లో. సో మనం అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం స్పేస్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్పేస్ తీసుకోవాలి, j ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ లో ఏంటంటే స్పేస్ ఉంది కాబట్టి స్పేస్ ప్రింట్ చేసుకోవాలి, printf ఆఫ్ స్పేస్. నెక్స్ట్ స్పేస్ తర్వాత ఏమున్నాయి మనకి? స్టార్స్ ఉన్నాయి. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్, j ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి? స్టార్ అనేది ప్రింట్ అయిపోతుంది, printf ఆఫ్ స్టార్. అండ్ ఇన్నర్ లూప్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది కదా, నెక్స్ట్ లైన్ printf ఆఫ్ \n. అండ్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక మనకి ఏమవుతుంది? స్టార్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది 1 టైం, అండ్ స్పేస్ వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది 1 టైం. సో ఇక్కడ వచ్చేసి మనము స్టార్ ప్లస్ ప్లస్, అండ్ అదే విధంగా స్పేస్ మైనస్ మైనస్. సో ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. ఫస్ట్ సేవ్ చేయండి. ఇక్కడ వచ్చేసి pt3.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ స్పేసెస్ వచ్చిన తర్వాత స్టార్స్ వచ్చాయా? సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటో కూడా చూద్దాం. సో నేను ఇక్కడ చేస్తున్నాను, ఇది కామెంట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం స్టార్ వాల్యూ తీసుకోకుండా ఆ ప్లేస్ లో కండిషన్స్ అనేవి తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి i వాల్యూ అండ్ j వాల్యూ డిక్లేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ రోస్, సో స్టార్ వాల్యూ అండ్ స్పేస్ వాల్యూ నేను ఇక్కడ కన్సిడర్ చేయట్లేదు. సో స్పేస్ వాల్యూ స్టార్ వాల్యూ తీసుకోకుండా ఆ ప్లేస్ లో కండిషన్స్ తీసుకొని నేను ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అవుటర్ లూప్ ఫర్, సో రోస్ ఎన్ని మనకి ఇక్కడ 5 కదా, 5 రోస్. సో ఫర్ i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో ఇన్నర్ లూప్ లో j కదా కన్స్ట్రక్ట్ చేయాల్సింది. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి మనకి ప్రీవియస్ గా ఏం చేసాము? స్పేస్. ఈ స్పేస్ లో మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి, 4 స్పేసెస్ ఉన్నాయి. అంటే మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? 5. 5 మైనస్ 1 ఏమవుతుంది? సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ రో లో 4 స్పేసెస్ ఉన్నాయి, i1 లో 4 స్పేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? రోస్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి. సో 5 మైనస్ 1 అంటే i1 ఉన్నప్పుడు 5 మైనస్ 1 4 స్పేసెస్ ఉన్నాయా? సో 4 స్పేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ లైన్ లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయి చూడండి, 3 స్పేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ మనకి రోస్ మైనస్ 2, ఇది సెకండ్ లైనా? రోస్ మైనస్ 2 అంటే i2 నేనా? సో రోస్ ఎన్ని ఉన్నాయి? 5 మైనస్ 2, 3 స్పేసెస్ వచ్చాయి. అంటే ప్రతిసారి మనకు స్పేసెస్ ఏమవుతున్నాయి? రోస్ మైనస్ i చేస్తే మనకు ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఇక్కడ మనకి రోస్ మైనస్ i. నెక్స్ట్
జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఏమవుతుంది మనకి స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ఎఫ్ స్పేస్. అండ్ దాని తర్వాత మనకి స్టార్ వాల్యూస్ ఉన్నాయా? సో ప్రీవియస్ గా మనము స్టార్ వాల్యూ ఏ దాంతో చేసాము, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ తీసుకున్నామా? సో ఇక్కడ కూడా సేమ్ అదే కండిషన్, జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ, జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకు ఒక స్టార్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఎఫ్ ఆఫ్ స్టార్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయ్యాక, కాలమ్స్ కంప్లీట్ అయ్యాక మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలా, ప్రింట్ ఎఫ్ ఆఫ్ బ్యాక్ స్లాష్ ఎన్. సో ఇక్కడ మనము స్టార్ వాల్యూ అనేది కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇలానే కన్స్ట్రక్ట్ చేయాలి. సో దీని వల్ల మనకి ఏమవుతుంది, కోడ్ అనేది తక్కువ అవుతుంది. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి, సో ప్రీవియస్ గా ఎలా అయితే మనకు అవుట్పుట్ వచ్చిందో ఇక్కడ కూడా అలానే వచ్చిందా? సో ఈ 2 ways లో ఏదైనా మీరు చూస్ చేసుకోవచ్చు, ఏది మీకు ఈజీగా అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ కేస్ మనకి 5 rows కాదు, యూజర్ ఎక్కువ రోస్ కావాలి అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, స్కాన్ఎఫ్ తో మనము చేయాల్సి ఉంటుంది. సో అది కూడా మనము చూద్దాము. ఈ 2 ways ఉన్నాయి కదా, 2 ways లో చూద్దాము స్కాన్ఎఫ్ తో కూడా. సో స్కాన్ఎఫ్ తో ఏం చేస్తాం మనము, ఇంట్ ఐ కామా జే యూజర్ నుంచి ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను స్టార్ వాల్యూ ఉన్నది కదా, ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, స్టార్ వాల్యూ అండ్ స్పేస్ వాల్యూ. ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్పేస్ వాల్యూ అనేది మనము స్పెసిఫిక్ గా కన్స్ట్రక్ట్ చేయొద్దు. సో స్పేస్ వాల్యూ అండ్ ఎన్ని రోస్ ఎంటర్ చేయాలి అనేది యూజరే ఎంటర్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి 5 rows ఉన్నాయి. 5 rows ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, స్పేస్ వచ్చేసి 4 అవుతున్నాయి. అంటే ఈ ఇన్ కేస్ రోస్ వచ్చేసి మనం 6 సెలెక్ట్ చేసుకుంటే స్పేస్ వచ్చేసి మనము 5 సెలెక్ట్ చేసుకోవాలి. అలా అయితే మీకు సేమ్ ప్యాటర్న్, అంటే మనకి లెఫ్ట్ సైడ్ కరెక్ట్ గా స్పేసెస్ వచ్చి రైట్ సైడ్ మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇది చూద్దాము అవుట్పుట్ ప్రోగ్రామ్ రాసి. సో ఇక్కడ వచ్చేసి రోస్ సెలెక్ట్ చేసుకోవాలి, యాజ్ వెల్ as స్పేసెస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, స్పేస్ డిక్లేర్ చేసుకోండి. సో రోస్ అండ్ స్పేసెస్ రెండు యూజర్ నుంచి తీసుకోవాలి. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్. ఇక్కడ వచ్చేసి మనం రోస్ కదా, రోస్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. సో ఇక్కడ మనకి స్పేసెస్ ఎంటర్ చేయాలి. స్కాన్ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్ స్పేస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మిగతాది హాస్టిస్ లాజిక్. సో ఇక్కడ మనం స్టార్ వాల్యూ కన్సిడర్ చేసుకున్నాం కదా, స్టార్ వాల్యూతోనే తీసుకోవాలి. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఇక్కడ. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ వచ్చేసి స్పేస్ కదా, సో సేమ్ ఇదే లాజిక్ కాబట్టి నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. సో స్పేస్ స్టార్. ఓకే, సో సేవ్ చేసి రన్ చేద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేస్తున్నాము, రోస్. ప్రీవియస్ గా ఇచ్చిన దానికి మనం ఆ క్వశ్చన్ కి చూద్దాము. 5 rows ఉన్నాయి అండ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి, 4 spaces ఉన్నాయి ఫస్ట్ లైన్ లో. ఇక్కడ చూడండి కరెక్ట్ సేమ్ ప్యాటర్న్ వచ్చిందా? ఇఫ్ ఇన్ కేస్ యూజర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ రోస్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెలెక్ట్ స్పేసెస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎలా చేయాలో చూద్దాం. కంపైల్ అండ్ రన్. ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ వచ్చేసి నేను 10 rows ఎంటర్ చేస్తున్నాను. సో రోస్ మైనస్ 1 చేయాలి. సో ఇక్కడ స్పేసెస్ కి రోస్ మైనస్ ఐ కండిషన్ తీసుకుంటున్నామా? సేమ్ ఇక్కడ కూడా రోస్ మైనస్ ఐ అంటే రోస్ మైనస్ 1, 10 మైనస్ 1 9, ఇక్కడ 9. చూడండి కరెక్ట్ వచ్చిందా? సో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ హాఫ్ పిరమిడ్. ఇది ఒక వే చేయొచ్చు. అండ్ ఈ కండిషన్ తో కూడా మనం యూజర్ నుంచి ఎంటర్ చేసుకోవచ్చు, అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఇంట్ ఐ కామా జే. నెక్స్ట్ ఇక్కడ మనం స్పేస్ కన్స్ట్రక్ట్ చేయొద్దు కాబట్టి స్పేస్ కాదు, స్టార్ కన్స్ట్రక్ట్ చేయొద్దు. రోస్ కామా స్పేస్ యూజర్ నుంచి తీసుకోవాలి ఇవన్నీ కూడా. సో ప్రింట్ఎఫ్ మెసేజ్, ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి కామా యాంపర్సెంట్ రోస్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్. సో ఇక్కడ మనం స్పేసెస్ తీసుకున్నాం కదా, స్పేసెస్ కూడా తీసుకోవాలి. ఎంటర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇక్కడ మనము వితౌట్ స్టార్ వాల్యూతో చేస్తున్నాము. సో స్పేసెస్ కి అండ్ స్టార్స్ కి కండిషన్ రాయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమి ఇవ్వాలి మనము, రోస్. ఎన్ని రోస్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. అండ్ తర్వాత మనము ఇన్నర్ లూప్ ఇవ్వాలి. ఫర్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్పేస్ కదా మనకు ఫస్ట్ ఉంది. సో స్పేస్ కండిషన్ ఏం తీసుకున్నాం, రోస్ మైనస్ ఐ. నెక్స్ట్ జే ప్లస్ ప్లస్. సో
స్పేస్ ఉన్నప్పుడు బ్లాక్ లో ఏం ప్రింట్ చేయాలి, స్పేస్ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత మనకేముంది, స్టార్ ఉంది. ఫర్ j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ j ప్లస్ ప్లస్. ఇక్కడ ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, స్టార్ ప్రింట్ చేయాలా, స్టార్. అండ్ తర్వాత వచ్చేసి మనకేంటి నెక్స్ట్ లైన్. సో ఇక్కడ మనం స్టార్ తీసుకోలేదు కదా, j లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు i. తర్వాత వచ్చేసి మనము నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి ప్రింట్ చేసుకోవాలి, printf ఆఫ్ \n. సో సేవ్ చేసి రన్ చేద్దాము, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ రోస్ వచ్చేసి నేను 8 రోస్ ఇస్తున్నాను. సో స్పేసెస్ ఎన్ని ఇవ్వాలి, సో నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్రింట్ చేయకుండానే తీసుకుంటుంది 1 మినిట్. ఓకే, ఇక్కడ మనకి రోస్ తీసుకున్నాము స్కాన్ఎఫ్ లో, బట్ స్పేసెస్ కి తీసుకోలేదు. సో ఇక్కడ తీసుకోండి, స్కాన్ఎఫ్ ఆఫ్ %d, యాంపర్సెంట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, స్పేస్. ఏ వేరియబుల్ తీసుకున్నారో అదే వేరియబుల్ తీసుకోవాలి, లేదు అంటే ఎర్రర్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం స్పేసే తీసుకున్నాం, స్పేసే కన్స్ట్రక్ట్ చేద్దాం, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ 8 రోస్ ఇస్తున్నాను. సో ఎన్ని స్పేసెస్ ఇవ్వాలి, 8 - 1 7 ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ హాఫ్ పిరమిడ్ వస్తుందా, 1 2 3 4 5 6 7 8 ఇలా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి థర్డ్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్యాటర్న్. ఫుల్ పిరమిడ్. సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 4 రోస్ ఉన్నాయి, 7 కాలమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్పేసెస్ అండ్ స్టార్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఫస్ట్ రో లో మనకి 1 స్టార్ ఉంది, సెకండ్ రో లో 3 స్టార్స్, ఆ తర్వాత థర్డ్ రో లో 5 స్టార్స్ అండ్ ఫోర్త్ రో లో మనకి 7 స్టార్స్ ఉన్నాయి. సో దీన్ని ఫస్ట్ మనము రఫ్ గా చేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. సో ఫస్ట్ దాంట్లో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1 స్టార్, సెకండ్ రో లో 3 స్టార్స్ అండ్ ఫోర్త్ రో లో 5 స్టార్స్, ఫిఫ్త్ రో లో 4th రో లో 7 స్టార్స్ అండ్ బిఫోర్ ఒకటి. సో ఈ స్టార్స్ మనం తీసుకున్నాం కదా, ఎప్పుడైనా మనము ప్యాటర్న్ తీసుకున్నప్పుడు రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకొని అప్పుడు మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కంప్లీట్ గా డివైడ్ చేసుకుంటాను. సో రోస్ ని డివైడ్ చేసుకున్నాను, అదే విధంగా కాలమ్స్ ని కూడా డివైడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి స్పేసెస్ ఎన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేయగలుగుతాము. అండ్ ఈ పిరమిడ్ మనకి రీసెంట్ గా ఎక్సెంచర్ ఎగ్జామ్ లో కూడా వచ్చింది, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ రో లో 1 స్టార్ ఉంది. సో ఫస్ట్ రో లో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 1 స్టార్. సో స్టార్ ఈక్వల్ టు 1 కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ సెకండ్, అండ్ దాంతో పాటు మనకి స్పేసెస్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ స్పేసెస్ వచ్చి 1 2 3 స్పేసెస్ ఉన్నాయి. స్పేసెస్ వచ్చేసి 3 స్పేసెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. సో రోస్ వచ్చేసి 4 రోస్ ఉన్నాయి. సో కాలమ్స్ మనకు అవసరం లేదు కదా. అండ్ రోస్ దేంతో ఇండికేట్ చేస్తాము, ఐతో ఇండికేట్ చేస్తాము. అండ్ ఇంకొకటి ప్రీవియస్ వీడియోస్ లో చూసాం కదా, సో రోస్ మనకి 4 ఉంటే స్పేస్ వచ్చేసి -1 ఉంటుంది, అంటే రోస్ మైనస్ ఐ లాగా ఉంటుంది ఈ స్పేసెస్ ది. ఓకే, సో ఎప్పుడైనా మనము స్కానర్ తో తీసుకున్నప్పుడు రోస్ అండ్ స్పేసెస్ సెపరేట్ గా తీసుకోవాలి, అప్పుడు మనకి కరెక్ట్ షేప్ లో ప్యాటర్న్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ రో లో 1 స్టార్ అండ్ సెకండ్ రో లో 3 స్టార్స్ ఉన్నాయి, అంటే మనకు నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక ఏమవుతుంది, స్టార్ అనేది 2 టైమ్స్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ ఎంటరింగ్ న్యూ లైన్, సో స్టార్స్ ఏమవుతున్నాయి, 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2, లేదు అంటే స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2 ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ స్పేసెస్ ఏమవుతున్నాయి చూడండి, ఫస్ట్ లైన్ లో మనకి 3 స్పేసెస్ ఉన్నాయి, సెకండ్ లైన్ లో 2 స్పేసెస్, అంటే స్పేసెస్ వచ్చేసి 1 టైం డిక్రిమెంట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం ఏం కన్స్ట్రక్ట్ చేయొచ్చు, స్పేస్ మైనస్ మైనస్ అని చెప్పేసి కన్స్ట్రక్ట్ చేయొచ్చు. స్పేస్ మైనస్ మైనస్ ఓన్లీ 1 కదా మనకి డిక్రిమెంట్ అవుతుంది, స్పేస్ మైనస్ మైనస్ అని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇలా మనము రోస్ అండ్ కాలమ్స్ ని డివైడ్ చేసుకొని స్టార్స్ స్పేసెస్ అన్ని ఏమున్నాయో చూసుకోవచ్చు. సో ఇలా చేస్తే మనకి ఏంటంటే చాలా ఈజీ అవుతుంది ప్రోగ్రామ్ రాసుకోవడానికి. సో ప్రోగ్రామ్ చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, hash include stdio.h, next main function int main return 0
ఫస్ట్ నేను నార్మల్ దే తీసుకుంటున్నాను, స్కాన్ఎఫ్ ది తర్వాత చూద్దాము. సో మనకి ఇక్కడ ఐ అండ్ జే వాల్యూస్ డిక్లేర్ చేసుకోవాలి. దాని తర్వాత రోస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ 4 రోస్ ఉన్నాయా. సో ఇట్ రోస్ ఈక్వల్ టు 4 అండ్ స్టార్స్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయో కూడా ఇంక్లూడ్ చేసుకుంటాము. ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1 అండ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఫస్ట్ లైన్ లో 3 స్పేసెస్ ఉన్నాయా. సో 3 స్పేసెస్ అండ్ డైరెక్ట్ గా మనము రోస్ 4 ఉన్నాయి, స్పేసెస్ 3 ఉన్నాయి, ఇలా కూడా మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ లూప్ కన్స్ట్రక్ట్ చేద్దాం. అవుటర్ లూప్ కి రోస్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ వాల్యూస్ వచ్చేసి ఎంత 4, ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ జే ఈక్వల్ టు 1. సో స్టార్ కన్స్ట్రక్ట్ చేసామా. సో స్టార్ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు స్టార్ తీసుకోవాలి, బట్ దానికన్నా ముందు మనకు స్పేసెస్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ మనము స్పేసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. స్పేస్ జే ప్లస్ ప్లస్. సో స్పేస్ ఇచ్చాం కదా. సో స్పేస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, స్పేస్ వాల్యూ అనేది ప్రింట్ చేసుకోవాలి. స్పేస్. సో ఇక్కడ మీరు స్పేస్ అని చెప్పేసి డబల్ కోట్స్ లో 1 స్పేస్ ఇవ్వండి స్పేస్ బార్ తో. సో అప్పుడైతేనే మీకు కరెక్ట్ ప్యాటర్న్ షేప్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు స్పేస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్టార్స్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి మనకి స్టార్స్ ప్రింట్ అవుతాయి, ప్రింట్ టైప్ ఆఫ్ స్టార్. అండ్ ఇన్నర్ లూప్ కాలమ్స్ అన్ని మనకి స్టార్స్ ప్రింట్ అయ్యాక నెక్స్ట్ లైన్ కి వెళ్తుంది. ప్రింట్ టైప్ ఆఫ్ స్లాష్ ఎస్కేప్ క్యారెక్టర్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ లైన్ కి అనేది వెళ్తుంది కదా. ఆ తర్వాత ఏమవుతుంది, స్టార్ వాల్యూస్ అనేవి 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2, లేదు అంటే స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2 కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పేసెస్ ఏమవుతున్నాయి 1 టైం డిక్రిమెంట్ అవుతున్నాయి, స్పేస్ మైనస్ మైనస్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. ప్యాటర్న్ 4.c ఎక్స్టెన్షన్ సేవ్. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 3 అండ్ థర్డ్ లైన్ లో 5, ఫోర్త్ లైన్ లో 7 ప్రింట్ అయ్యాయి మనకి. అండ్ అదే విధంగా యూజర్ నుంచి ఇన్పుట్ లైక్ రోస్ ఇన్ని తీసుకుంటే మనకు ఒక స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేస్తాము, స్కాన్ఎఫ్ తో తీసుకుంటాము. సో అది చూద్దాము, రికమెండ్ చేస్తాము. ఫస్ట్ ఇంట్ ఐ కామా జే డిక్లేర్ చేసుకొని దాని తర్వాత మనకి ఇక్కడ రోస్, ఓన్లీ రోస్ మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. దాంతో పాటు స్పేస్ కూడా, స్పేస్ స్టార్ వాల్యూ మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇనిషియలైజేషన్ చేయాలి. ఇంట్ స్టార్ ఈక్వల్ టు 1. సో రోస్ అండ్ స్పేస్ మనము డిక్లేర్ చేసుకున్నాం కదా. సో స్కాన్ఎఫ్ నుంచి తీసుకున్నాం, యూజర్ నుంచి ఇన్పుట్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యూజర్ కి ఇవ్వడానికి ప్రింట్ఎఫ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్. సో యూజర్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, రోస్. %id, ampersand రోస్. సో ఇక్కడ మీరు వేరియబుల్ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి, లేదు అంటే మనకి రాంగ్ వస్తుంది. రోస్ తర్వాత స్పేసెస్ కూడా ప్రింట్ఎఫ్ ఎంటర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్. నెక్స్ట్ స్కాన్ఎఫ్ తీసుకొని స్పేసెస్ వాల్యూ కూడా స్టోర్ చేసుకోవాలి. %id, ampersand స్పేస్. సో మనం స్పేసెస్ కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇక్కడ వేరియబుల్ వచ్చేసి ఓన్లీ స్పేస్ తీసుకున్నాము. నెక్స్ట్ సేమ్ అవుటర్ లూప్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ లో మనకి ఫస్ట్ స్పేస్ ఉంటుంది, ఆ తర్వాత మనకి స్టార్ ఉంటుంది. జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్పేస్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, స్పేస్ లో స్పేస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ డబల్ కోట్స్ లో స్పేస్ బార్ ఇవ్వాలి, 1 స్పేస్. సో మీరు 2 స్పేసెస్ ఇచ్చినా కానీ మనకు ప్యాటర్న్ షేప్ అనేది కరెక్ట్ గా ప్రింట్ అవ్వదు. నెక్స్ట్ ఫర్ జే ఈక్వల్ టు 1, జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్టార్ జే ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనకి స్టార్ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది, ప్రింట్ఎఫ్ ఆఫ్ స్టార్. అండ్ లూప్స్ లైక్ కాలమ్స్ లో మనకి స్టార్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి కదా. నెక్స్ట్ లైన్ వెళ్తుంది, ప్రింట్ఎఫ్ ఆఫ్ నెక్స్ట్ లైన్ స్లాష్. నెక్స్ట్ మనకి ఏమవుతుంది, ఇక్కడ స్టార్ వాల్యూస్ అనేవి 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి కదా. స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2, లేదు అంటే స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2 కన్స్ట్రక్ట్ చేసినా మనకి వస్తుంది. నెక్స్ట్ స్పేస్ వాల్యూ అనేది ఏమవుతుంది, 1 టైం డిక్రిమెంట్ అవుతుందా,
వన్ టైం డిక్రిమెంట్. సో సేవ్ చేసి రన్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ మనకి రోస్ వచ్చేసి 7. సో రోస్ 7 తీసుకున్నప్పుడు మనము స్పేసెస్ -1 వాల్యూ తీసుకోవాలి కదా. సో 7 - 1 6. సో కరెక్ట్ షేప్ వచ్చిందా మనకి. ఫస్ట్ లైన్ లో 1, సెకండ్ లైన్ లో 3, అంటే 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. స్టార్ వాల్యూస్ అండ్ స్పేస్ వాల్యూస్ 1 టైం డిక్రిమెంట్ అవుతున్నాయి. సో అలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th ప్యాటర్న్, డైమండ్ ప్యాటర్న్. సేవ్ చేసి రన్ చేయండి. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ కూడా మనకు సేమ్ వస్తుంది. 4 rows చూడండి, సేమ్ వచ్చిందా. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ 3 వచ్చాయా. సో ఇలా మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 4th ప్యాటర్న్, ఫుల్ పిరమిడ్. నెక్స్ట్ వన్ 5th వన్, డైమండ్ ప్యాటర్న్. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫస్ట్ దాంట్లో 1 stars అండ్ సెకండ్ దాంట్లో 3 stars, థర్డ్ దాంట్లో 5 stars, మళ్ళీ మీకు 4th దాంట్లో 3 అండ్ లాస్ట్ దాంట్లో 1. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ మనకి స్టార్ వాల్యూస్ అనేవి 1 ఉన్నాయి, స్పేస్ వాల్యూస్ అనేవి 2 ఉన్నాయి. సో మీకు ఇలా తీసుకుంటే వస్తుంది కదా. డైమండ్ ప్యాటర్న్ తీసుకుందాము. ఫస్ట్ మనకి 1 star ఉంది, సెకండ్ ఏమవుతుంది 3 stars అండ్ థర్డ్ మనకి థర్డ్ రోలో 5 stars అండ్ మళ్ళీ మనకి ఇక్కడ 3 అండ్ లాస్ట్ 1. సో ఇక్కడ మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ ఎన్ని స్టార్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంక్రిమెంట్ అవుతున్నాయి ఎక్కడ డిక్రిమెంట్ అవుతున్నాయో చూసుకుందాం. ఓన్లీ లెఫ్ట్ సైడే కదా మనం స్పేసెస్ ఉన్నాయా లేవా చూసుకునేది. ఇక్కడ మనకి ఫస్ట్ లైన్ లో స్టార్స్ ఎన్ని ఉన్నాయి. సో ఫస్ట్ లైన్ లో మనకు ఓన్లీ స్టార్స్ 1 ఉన్నాయి అండ్ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి చూడండి, స్పేసెస్ వచ్చేసి 2 స్పేసెస్ అవుతున్నాయి. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి ఫస్ట్ లైన్ లో 2 స్పేసెస్ ఉన్నాయి అండ్ సెకండ్ లైన్ వచ్చేసరికి 1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, బిలో <3 అయితేనేమో స్పేస్ వాల్యూస్ అనేవి మనకి డిక్రీజ్ అవుతున్నాయి, అంటే డిక్రిమెంట్ అవుతున్నాయి. స్టార్ వాల్యూస్ అనేవి ఇంక్రిమెంట్ 2 టైమ్స్ అవుతున్నాయి. బట్ <3 ఉన్నప్పుడు మనకి ఏమవుతున్నాయి, స్టార్ వాల్యూస్ అనేవి డిక్రిమెంట్ బై 2 టైమ్స్ అవుతున్నాయి అండ్ స్పేస్ వాల్యూ వచ్చేసరికి ఇంక్రిమెంట్ బై 2 టైమ్స్ అవుతున్నాయి. ఇక్కడ మనం లాజిక్ రాసుకుందాము. ఇఫ్ i <3 ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమవుతున్నాయి, స్పేస్ వాల్యూస్ అనేవి ఒకేసారి డిక్రిమెంట్ అవుతుంది. సో ఫస్ట్ 2 ఉన్నాయి, తర్వాత 1 ఉందా. నెక్స్ట్ టైం ఏమవుతుంది, స్టార్ వాల్యూస్. సో స్టార్ వాల్యూస్ ఏమో ఫస్ట్ 1 ఉంది, తర్వాత 3, ఆ తర్వాత 5 <3 నేనా ఇది. సో ఇక్కడ మనకి స్టార్ వాల్యూ వచ్చేసి స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2 టైమ్స్ మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. బట్ i>3 ఉన్నప్పుడు స్పేస్ వాల్యూస్ ఇంక్రిమెంట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇక్కడ మనకి 1 స్పేస్ ఉంది, సెకండ్ 3 స్పేస్ ఉన్నాయి. ఇక్కడ మనకి స్పేస్ వాల్యూస్ వచ్చేసి ఇంక్రిమెంట్ అండ్ స్టార్ వాల్యూస్ ఏమవుతున్నాయి చూడండి, స్టార్ ఇక్కడ 3 ఉన్నాయి, తర్వాత 1 ఉంది, అంటే స్టార్ వాల్యూస్ వచ్చేసి మీకు డిక్రిమెంట్ అవుతున్నాయి 2 టైమ్స్. స్టార్ -2 ఇది వచ్చేసి మనకి మెయిన్ కండిషన్. అండ్ అదే విధంగా స్కానర్స్ లో మీరు ఈ లాజిక్ పర్ఫామ్ చేస్తే మాత్రం రాదు, ఎందుకంటే స్పెసిఫిక్ గా మనకి ఇక్కడ 3 ఉన్నాయి కదా. సో నెంబర్ ఆఫ్ రోస్ ఉంటాయి. సో ఆ రోస్ తగ్గట్టు మనం ఇక్కడ లాజిక్ అనేది స్కానర్ లో పర్ఫామ్ చేసుకోవచ్చు. సో రెండు చూద్దాము, విత్ స్కానర్ అండ్ వితౌట్ స్కానర్. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, ash include stdio.h int main return 0. సో I డిక్లేర్ చేస్తున్నా, j. నెక్స్ట్ స్పేస్ వాల్యూస్ అండ్ స్టార్ వాల్యూస్ కదా. ఇంటర్ స్పేస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 ఉన్నాయి అండ్ స్టార్ వాల్యూస్ వచ్చేసరికి 1 ఉంది. నెక్స్ట్ ఫస్ట్ స్పేసెస్ ఉన్నాయి, తర్వాత స్టార్స్ ఉన్నాయి కదా. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి అక్కడ, 5 రోస్ ఉన్నాయా. i = 1, i <= 5, i++. నెక్స్ట్ ఇన్నర్ లూప్. సో ఫస్ట్ మనకి స్పేసెస్ ఉన్నాయి కాబట్టి స్పేసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుందాం. j = 1, j <= స్పేస్ j++. ఇక్కడ వచ్చేసి స్పేస్ ప్రింట్ చేయండి, printf స్పేస్. నెక్స్ట్ ఫర్ j = 1, j <= స్టార్ j++, printf ఆఫ్. ఇక్కడ మనము స్టార్ ప్రింట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది మనకి, ప్రీవియస్ గా నెక్స్ట్ లైన్ కి వెళ్ళాక సో అండ్ సో పర్ఫామ్ చేసేది కాదు. ఇక్కడ వచ్చేసరికి i <3 ఒకలాగా అవుతున్నాయి అండ్ <3 ఉన్నప్పుడు
ఇంకోలాగా పర్ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మనకి i<3 ఉన్నప్పుడు ఏమవుతున్నాయి? i<3 ఉన్నప్పుడు స్పేస్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. స్టార్ వాల్యూస్ అనేది 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో స్పేస్ మైనస్ మైనస్ అండ్ స్టార్ 2 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. స్టార్ ప్లస్ ఈక్వల్ టు 2. లేదు అంటే స్టార్ ఈక్వల్ టు స్టార్ ప్లస్ 2 కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? i>3 ఉన్నప్పుడు ఇలా పర్ఫామ్ అవుతున్నాయి. సో ఇఫ్ కండిషన్ తీసుకున్నప్పుడు ఎల్స్ ఇలా తీసుకుంటే సరిపోతుంది కదా. సో మిగతావన్నీ కూడా అలా ప్రింట్ అవ్వాలి అని చెప్పేసి సో ఎల్స్. సో ఇక్కడ ఏమవుతున్నాయి? స్పేస్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ స్టార్ వాల్యూ ఏమవుతుంది? 2 టైమ్స్ డిక్రిమెంట్ అవుతుంది ఇక్కడ. స్టార్ మైనస్ ఈక్వల్ టు 2 అండ్ ఇఫ్ ఎల్స్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ లైన్ వెళ్ళాలి. printf \n. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. pattern5.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి మనకి ఏదైతే వే ప్యాటర్న్ ఇచ్చారో ఆ ప్యాటర్న్ అనేది మనకి ప్రింట్ అయిందా? ఇది వచ్చేసి మనకి డైమండ్ ప్యాటర్న్. బట్ ఇదే విధంగా మనకి ఇక్కడ స్కానర్ పర్ఫామ్ చేస్తే రాదు. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు 5 rows తీసుకుంటే 5 rows కి వస్తుంది. ఎందుకంటే మనకి <3 గ్రేటర్ దాన్ 3 అని చెప్పేసి స్పెసిఫిక్ గా కండిషన్స్ అనేవి తీసుకున్నాం కాబట్టి. సో బట్ ఇఫ్ ఇన్ కేస్ రోస్ ఎక్కువ అయ్యాయి అనుకోండి, ఈ లాజిక్ అనేది మనకి రాదు. సో వేరే లాజిక్ అనేది కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే లోవర్ కేస్ లో ఒక లాజిక్ అండ్ అప్పర్ కేస్ లో ఇంకో లాజిక్ అనేది పర్ఫామ్ చేసుకోవాలి. సో లోవర్ కేస్ అప్పర్ కేస్ అంటే ఇది వచ్చేసి మనకి లోవర్ కేస్, ఇక్కడ ఒక లాజిక్ పర్ఫామ్ చేయాలి అండ్ ఇక్కడ ఒక లాజిక్ పర్ఫామ్ చేయాలి. సో ప్రతి దానికి స్పేసెస్, స్టార్స్ డిఫరెంట్ గా మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లాజిక్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ నేను విత్ ఇన్ దిస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి i వాల్యూస్, j వాల్యూస్ ఫస్ట్ తీసుకుందాం. i, j. నెక్స్ట్ రోస్ కూడా ఎన్ని రోస్ కావాలో తీసుకోవాలి కదా మనం ఇక్కడ రోస్. అండ్ తర్వాత వచ్చేసి printf ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. సో ఎన్ని రోస్ కావాలో యూజర్ కి అన్ని రోస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇంకొకటి మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ రోస్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్యాటర్న్ ఏ విధంగా ఉంది చూడండి. ఆడ్ నెంబర్ ఆఫ్ రోస్. ఇక్కడ మనకి 5 rows ఉంటే ఇలా మనకి ప్రింట్ అవడానికి వస్తుంది. 6 rows ఇచ్చారనుకోండి మనకి ఇక్కడ డిఫరెంట్ గా వస్తుంది. సో ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో 5, 7, 3, 9 ఇలా ఇస్తే మనకి రోస్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ రోస్ మాత్రమే ఇవ్వాలి. నెక్స్ట్ స్కానర్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి %d అండ్ యాంపర్సెంట్ ఏమి ఇచ్చారు మీరు అక్కడ? వేరియబుల్ రోస్ ఇచ్చారా? సో రోస్ కన్స్ట్రక్ట్ చేయండి. నెక్స్ట్ సెమీకోలన్. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి అప్పర్ కేస్ కి ఒక లాజిక్ అండ్ లోవర్ కేస్ కి ఇంకో లాజిక్. ఇది వచ్చేసి అప్పర్ కేస్ కి ఫర్ i = 1, i <= ఇక్కడ మనము రోస్ +1/2 కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. రోస్ +1/2 i ++ అండ్ ఇక్కడ మళ్ళీ మనకి స్పేసెస్ కి కాలమ్స్ లోనే కదా మనకి స్పేసెస్ ప్రింట్ అవుతున్నాయి. ఫర్ j = 1 ఇది మనకి స్పేసెస్ కోసం. j <= రోస్ +1/2 -i. సో ఇది మనకి స్పేసెస్ కోసం. సో ప్రీవియస్ గా మనకి స్పేసెస్ కోసం తీసుకున్నాం కదా j <= రోస్ -i. బట్ ఇక్కడ రోస్ +1/2 -i. ఎందుకంటే మనకి రోస్ ఏమవుతున్నాయి? స్టార్ వాల్యూస్ 2 టైమ్స్ అనేవి స్టార్ వాల్యూస్ కాదు, స్పేస్ వాల్యూస్. సో ఫస్ట్ లైన్ లో 2 ఉన్నాయి, సెకండ్ లైన్ లో 1 ఉంది. అంటే డిక్రిమెంట్ అవుతున్నాయి. అంటే రోస్ ఎలా అయితే ఉన్నాయో ఆ రోస్ కి ఫస్ట్ అడిషన్ పర్ఫామ్ చేసి డివిజన్ చేసి దాని తర్వాత -i వాల్యూ తీసుకుంటే మనకి కరెక్ట్ గా వస్తాయి. ఇది మనం లాజిక్ అనేది బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెమీకోలన్ j++. ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వాలా? printf స్పేస్. నెక్స్ట్ మనం ఇక్కడ స్టార్స్ కోసం లాజిక్ పర్ఫామ్ చేయాలి. ఫర్ j = 1, j <= 2 into i -1. సో ప్రీవియస్ గా అక్కడ మనం ఈ స్పేసెస్ కోసం ఈ లాజిక్ అండ్ స్టార్స్ కోసం మనం ఇక్కడ ఈ లాజిక్ పర్ఫామ్ చేసుకోవాలి. సెమీకోలన్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి j++. సో ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి? స్టార్స్ ప్రింట్ చేయాలి. printf ఆఫ్ స్టార్. సో ఇదేంటి మనకి ఇక్కడ అప్పర్ కేస్ ప్రింట్ చేయడానికి. ఇక్కడ నెక్స్ట్ లైన్ కూడా printf ఆఫ్ \n సెమీకోలన్. ఇది వచ్చేసి మనకి అప్పర్ కేస్ ప్రింట్ చేసుకోవడానికి అప్పర్ కేస్. నెక్స్ట్ వచ్చేసి మనము లోవర్ కేస్ కి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫర్
ఐ ఈక్వల్ టు, సో ఇక్కడ మనము రోస్ కింది కదా మనకి ఇక్కడ, సో రోస్ ఈక్వల్ టు 1 నుంచి కాదు, సో అంటే ఫస్ట్ లైన్ నుంచి కాదు కదా, సో రోస్ మిడిల్ లైన్ లో నుంచి కావాలి కాబట్టి ఇక్కడ రోస్ -1/2. నెక్స్ట్ ఐ గ్రేటర్ దాన్, సో ఐ వాల్యూ గ్రేటర్ దాన్ నుంచే కదా మనకి ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 వరకు మనకి ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఐ మైనస్, సో మనకి ఇక్కడ డిక్రిమెంట్ అవుతున్నాయి కాబట్టి, సో మిడిల్ లైన్ లో నుంచి ఫస్ట్ ఇఫ్ ఇన్ కేస్ మిడిల్ లైన్ లో 5 ఉన్నాయి, తర్వాత 3 అయ్యాయి అంటే డిక్రిమెంట్ అవుతున్నాయి కదా, సో అందుకనే మనకి ఇక్కడ రివర్స్ కండిషన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్పేసెస్ ప్రింట్ అవ్వడానికి j ఈక్వల్ టు 1, నెక్స్ట్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రోస్ +1/2 మైనస్ ఐ, సో స్పేసెస్ కోసం j ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనకి స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, printf ఆఫ్ స్పేస్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్స్ ప్రింట్ చేసుకోవడానికి j ఈక్వల్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో సేమ్ కండిషన్ 2 ఇంటూ ఐ -1 j ప్లస్. ఇక్కడ వచ్చేసి మనము స్టార్ ప్రింట్ చేయాలి, printf ఆఫ్ స్టార్. అట్ ద లాస్ట్ మనకి నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి printf ఆఫ్ \n, లాస్ట్ లో రిటర్న్ 0. ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలని తీసుకోండి, లేదు అంటే లేదు, రిటర్న్ 0. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ప్రీవియస్ గా మనము ఎన్ని రోస్ ప్రింట్ చేస్తాం, 5 రోస్, ఇక్కడ మనం 5 రోస్ ప్రింట్ చేద్దాం, 5 రోస్ వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10 రోస్ ప్రింట్ చేసినా కూడా 10 రోస్ వస్తుంది. 10 రోస్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇక్కడ మనకి 10 రోస్. అలాగే మీరు ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ మీరు ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి అప్పర్ కేస్ కి అండ్ ఇది వచ్చేసి లోవర్ కేస్ కి. అప్పర్ కేస్ కి లోవర్ కేస్ కి డిఫరెన్షియేషన్ ఒకటే, ఇక్కడ మనము ఇంక్రిమెంటేషన్ చేస్తున్నాము ఐ వాల్యూస్, అండ్ ఇక్కడ మనం డిక్రిమెంటేషన్ చేసుకున్నాం. మిగతాది మొత్తం స్పేసెస్ కి ఇక్కడ మనము ఈ కండిషన్ తీసుకుంటున్నాము అండ్ స్టార్స్ కి ఈ కండిషన్ కన్సిడర్ చేసుకుంటున్నాం. మీరు రఫ్ వర్క్ తీసుకొని చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవి వచ్చేసి మనకి స్టార్ ప్యాటర్న్స్.